So, dear students, class number 3, heat chapter, AP Polyset 2024, APRJC 2024, TS Polyset 2024, TSRJC 2024, physics part. మనం ఆల్రెడీగా హీట్ చాప్టర్లో 2 క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ క్లాస్తో రిమైనింగ్ పార్ట్ ఈ చాప్టర్లో అయిపోతుంది. దీని తర్వాత ఎగ్జామ్కు ఈ చాప్టర్ నుంచి ఎలాంటి బిట్లు అడగొచ్చు అనేది కూడా తర్వాత క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనము క్లాస్ నెంబర్ 2లో హీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, అలాగే టెంపరేచర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు మనము కాన్సెప్ట్ను ఎవాపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవాపరేషన్ పైన కూడా మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవాపరేషన్ అంటే ఫేజ్ చేంజ్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాస్ at any temperature below the boiling point, of liquid. సో దీన్నే ఎవాపరేషన్ అంటాం. లేదంటే ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ ఆఫ్ liquid into air from the surface of the liquid is also called evaporation. So evaporation అనేది లిక్విడ్ గ్యాస్గా మారుతుంది. అది బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ కాకుండా అట్ ఎనీ టెంపరేచర్ బిలో ద బాయిలింగ్ పాయింట్ వద్ద కూడా లిక్విడ్ గ్యాస్గా మారుతుంది. దాన్ని బాయిలింగ్ అని చెప్తాం. సో ద ఫేజ్ చేంజ్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాస్ అట్ ఎనీ టెంపరేచర్ బిలో ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్, లేదంటే ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ ఎయిర్ సో ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎవాపరేషన్ అని చెప్పొచ్చు. So evaporation happens at any temperature below the boiling point. It happens at any temperature below the boiling point of liquid. Evaporation is a cooling process. ఎందుకు కూలింగ్ ప్రాసెస్ అని చెప్తున్నాము అంటే ఎవాపరేషన్ జరిగేటప్పుడు టెంపరేచరు డిక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్ డ్యూరింగ్ ఎవాపరేషన్. నెక్స్ట్ ఎవాపరేషను మనము టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందన్నాం. అలాగే ఎవాపరేషన్ ప్రాసెస్లో సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్, ఫర్ ఎగ్జాంపుల్ it is a vessel and in which a liquid is there, and these are the molecules of liquid in the top surface, and similarly every layer of liquid there are molecules. ఈ విధంగా ప్రతి ఒక్క లేయర్లో మాలిక్యూల్స్ అనేటివి ఉంటాయి. కానీ పై లేయర్లో ఉన్న మాలిక్యూల్స్ ముందుగా వాటి కైనెటిక్ ఎనర్జీ పెరగడం వలన అవి ఏమవుతాయి అంటే ఎయిర్లోకి ఆ విధంగా జంప్ అవుతాయి. సో అందుకే దీన్ని ఏమంటాము అంటే ఈ మాలిక్యూల్స్ అని ఇలా టాప్ లేయర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్, ఈ లేయర్లో ఈ సర్ఫేస్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అని ఏమవుతాయి అంటే గాలిలోకి ఎగిరిపోతాయి. అవి ఎగిరిపోయిన తర్వాత రెండవ లేయర్లోకి పోతాయి. ఈ విధంగా అందుకే దీన్ని ఏమని చెప్తామంటే సర్ఫేస్ ఫెనామినా అని చెప్తాం. ఎవాపరేషన్ ఈజ్ సర్ఫేస్ ఫెనామినన్ అని చెప్తాం. సో నెక్స్ట్ ఎవాపరేషన్ ఈజ్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ కండెన్సేషన్ అని చెప్తాం. మళ్ళీ కండెన్సేషన్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం.
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ కండెన్సేషన్ ఆర్ ఆపోజిట్ ప్రాసెస్ ఆఫ్ కండెన్సేషన్ అని అడుగుతాం. దేన్ని గుర్తిస్తామంటే ఎవాపరేషన్ గుర్తిస్తాం. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్. రేట్ ఆఫ్ ఎవాపరేషన్. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ మీన్స్ స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఒకటి విండ్ స్పీడు, రెండు టెంపరేచర్, అండ్ థర్డ్ వన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లిక్విడ్, అండ్ లాస్ట్ వన్ హ్యూమిడిటీ. ఈ 4 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఏది? స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్. స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్. విండ్ స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. విండ్ స్పీడ్ డిక్రీజ్ అయితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిక్రీజ్ అవుతుంది. అది ఆ రెండింటి మధ్య రిలేషన్. నెక్స్ట్ టెంపరేచర్ ఇంక్రీజెస్, rate of evaporation also increases. Temperature decreases, rate of evaporation also decreases. Next, surface area. For example, ఇది మనం ఒక వెసల్ తీసుకున్నాం, ఇది సర్ఫేస్ ఏరియా. ఇక్కడ ఒక బాటిల్ క్యాప్ తీసుకున్నాం, ఇది దీని యొక్క సర్ఫేస్ ఏరియా. సో ఈ విధంగా ఈ రెండిట్లో మనం చూస్తే సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ వన్ ఈస్ లార్జర్, surface area of this one is smaller. ఇక్కడ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అయ్యే కొద్దీ స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్. amount of water vapor or volume of water vapor present in air. గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి మొత్తాన్నే మనం ఏమంటాం? హ్యూమిడిటీ అంటాం. హ్యూమిడిటీకి స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్కు ఆపోజిట్ అవుతుంది. హ్యూమిడిటీ హయ్యర్ ఉన్నప్పుడు స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్ తగ్గిపోతుంది. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్ తగ్గిపోతుంది. హ్యూమిడిటీ తగ్గిపోయినప్పుడు స్పీడ్ ఆఫ్ ఎవాపరేషన్ పెరుగుతుంది. సో ఇదొక్కటి వీటితో ఆపోజిట్లో ఉంటుంది. ఇవి మూడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అని చెప్పవచ్చు. ఇది ఎవాపరేషన్ కాన్సెప్ట్. సో మనం కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే సో మనము ఏదైనా బాగా రన్నింగ్ చేసినప్పుడు లేదా వర్క్ చేసినప్పుడు మనకు స్వెట్ అనేది వస్తుంది, స్వెట్ పోర్స్ ద్వారా. ఈ స్వెట్ వచ్చినప్పుడు మనము కూలర్ దగ్గర కానీ లేదా ఫ్యాన్ దగ్గర కానీ లేదా ఏసీలో కానీ నిలబడినప్పుడు ఆ స్వెట్ అంతా ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయినప్పుడు మన స్కిన్ టచ్ చేసి చూస్తే మనకు స్కిన్ చాలా చల్లగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఎవాపరేషన్ వలన లోపల ఉన్న వేడి అంతా బయటికి పోవడం. బికాస్ ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం తడి బట్టలు ఆరేసినప్పుడు అంటే ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత తడి బట్టలు మనం ఓపెన్ ఎయిర్లో వేసినప్పుడు అవి ఏమవుతాయంటే వాటిలో ఉన్నటువంటి నీరు కొద్దిసేపటికల్లా తడి అంతా మనకు కలపడకుండా పోతుంది. ఏ ప్రాసెస్ వల్ల అంటే ఎవాపరేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన ఇంటిలో మార్నింగ్ లేస్తేనే మన అమ్మ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఫ్లోర్ను క్లీన్ చేస్తూ ఉంటారు వాటర్లో కొద్దిగా సర్ఫ్ కానీ లేదంటే కొద్దిగా ఏదైనా యాంటీబయాటిక్ లిక్విడ్ కానీ వేసేసి క్లీన్ చేస్తూ ఉంటారు. సో క్లీన్ చేసేటప్పుడు ఫ్యాన్ వేస్తారు. ఆ విధంగా ఫ్యాన్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లోర్ పైన ఉన్న తడి అంతా ఎవాపరేట్ అయిపోయి మాయమైపోతుంది అన్నమాట. నెక్స్ట్ కొన్ని రకాల జంతువులు. సో ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, తన ఎవాపరేషన్ ఏ బాడీ నుంచి జరుగుతుంది అంటే తన నాలుక నుంచి జరుగుతుంది, టంగ్ నుంచి జరుగుతుంది. మీరు చూడొచ్చు డాగ్ అందుకు వచ్చేసి ఎప్పుడు నోరు తెరిచి నాలుక బయటికి పెట్టి శ్వాసను చాలా వేగంగా తీసుకుంటుంటుంది. సో ఆ విధంగా టంగ్ పైన ఉన్నటువంటి సలైవా గాలి తాకి ఎవాపరేట్ అయిపోయి తన బాడీలో ఉన్న వేడి బయటికి పోతుంది. సో ఆ విధంగా తన బాడీ యొక్క టెంపరేచర్ తగ్గించుకొని అది కూలింగ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనే చెప్పొచ్చు. అలాగే మనం ఎండాకాలం చూస్తే మనకు
క్లే పాట్స్, మట్టితో తయారు చేసిన పాట్స్లలో వాటర్ను స్టోర్ చేసి డ్రింకింగ్ వాటర్ మనం తాగుతూ ఉంటాం. దాంతో పాటు దాని చుట్టూ ఒక క్లాత్ను కట్టేసి తడుపుతూ ఉంటాం నీళ్లు పోసి. సో అది ఎందుకు ఆ విధంగా చేస్తామంటే, ఆ విధంగా చేయడం వల్ల ఎవాపరేషన్ జరుగుతుంది. ఆ ఎవాపరేషన్ వల్ల లోపల ఉన్న వాటర్ బాగా చల్లబడుతుంది. ఎందుకంటే ఎవాపరేషన్ ఇస్ ఏ కూలింగ్ ప్రాసెస్. ఇది ఎవాపరేషన్ గురించి. ఎవాపరేషన్ ఇస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ కండెన్సేషన్ అని చెప్పాం. సో దాని గురించి మనం ఒకసారి కండెన్సేషన్ గురించి డిస్కస్ చేద్దాం.